సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మనందరం మర్చిపోదామన్నా మర్చిపోలేని సినిమా మాయాబజార్. ఆ సినిమాలో ఎస్వీఆర్ గారు వివాహ భోజనంబు అంటూ పాడిన పాటని అసలు మర్చిపోగలుగుతామా? ఎంత కమ్మగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత రంజుగా ఉంటుంది. ఆహార పదార్థాలను తింటూ నోరూరిస్తూ పాడుతూ ఉంటారు చూడండి, భలే ఉంటదే ఆ సన్నివేశం. ఆ పాటను చూస్తుంటే మనందరికీ నోరూరిపోద్ది. ప్రస్తుతం టాలీవుడ్ కూడా ఆ రకంగానే ఊరిస్తుంది తెలుగు సినిమా మీద అభిమానం ఉన్న ప్రేక్షకులందరినీ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, రెడీగా ఉండండి కడుపారా తినడానికి, వినోదాన్ని అన్లిమిటెడ్ గా ఎంజాయ్ చేయడానికి అని. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది టాలీవుడ్ ఏ విషయాన్ని చూపించి మనల్ని అందరినీ ఊరిస్తుందో. అదే వాళ్ళు రేపు నవంబర్ 30వ తారీఖున అత్యంత అట్టహాసంగా నిర్వహించబోతున్న మేము సైతం వై లవ్ వైజాగ్ కార్యక్రమం. హుదూద్ తుఫాను సృష్టించిన నష్టాన్ని తట్టుకుని నిలబడటానికి వైజాగ్ కు చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ ఈ ప్రోగ్రామ్ ని చేస్తా ఉంది. ఈ వినూత్న కార్యక్రమాన్ని తలుచుకుని ఒక పక్కన మహా గర్వంగా అనిపిస్తా ఉంటే, మరో పక్క ఆసక్తి, ఉత్సుకత, బోల్డంత ఉద్విగ్నాన్ని కలిగిస్తా ఉన్నాయి. అందుకు కారణం ఆ రోజు మేము సైతం వేదిక మీద జరగబోయే కార్యక్రమాలే. ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి. మొత్తానికి టాలీవుడ్ నిర్మాతలందరూ కలిసి ఒక సరికొత్త ప్యాకేజ్ ని ప్రేక్షకులకి అందివ్వబోతా ఉన్నారు. వాటిని తలుచుకుంటుంటేనే ఒక తెలియని ఆనందం కలుగుతా ఉంది. ఎందుకంటే మనం స్క్రీన్ మీద ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న ఎన్నో కాంబినేషన్స్ ని ఆ స్టేజ్ మీద వాళ్ళు చేసి చూపించే విధంగా ప్లాన్ చేశారు అని సమాచారం అందుతా ఉంది. అన్నిట్లోకి మహా ఉత్సాహాన్ని కలిగిస్తున్న ప్యాకేజ్ ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలిసి ఒక స్కిట్ ని స్టేజ్ మీద పెర్ఫామ్ చేయబోతా ఉన్నారు. ఈ కాంబినేషన్ అసలు ఊహించుకోగలమా? అలాంటి ప్రయత్నానికి ఇక్కడ ఒక రూపం ఇస్తా ఉన్నారు మేము సైతం టీమ్ అని ఫిలిం నగర్ లో ఆసక్తిగా చర్చ జరుగుతా ఉంది. ఆ స్కిట్ ను ప్రత్యేకంగా త్రివిక్రమ్ శ్రీనివాసే రాసి వాళ్ళిద్దరి చేత చేయించబోతున్నారు అని చెప్పేసి వినబడతా ఉంది. పోతే దీనికి సంబంధించి అయితే ఎటువంటి అధికారిక సమాచారం లేదు. విన్న తర్వాత ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అని మాత్రం అందరూ అనుకుంటా ఉన్నారు. జరిగితే మాత్రం చాలా బాగుంటుంది. పవన్ అభిమానులు, మహేష్ అభిమానులే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులందరూ కూడా ఆ ఘట్టాన్ని స్టేజ్ మీద చూసి మై మరిచిపోతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే కాదు, ఇలాంటిదే మరో కార్యక్రమం కూడా ఉంటుంది అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినపడతా ఉన్నాయి. అదేమిటి అంటే, బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఒక షో చేయవచ్చు, దానిని బోయపాటి శ్రీను డిజైన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ కార్యక్రమం కనుక ఉంటే నందమూరి అభిమానుల ఆనందాన్ని ఎవరైనా ఆపగలరా? ఇవే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ వినపడతా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక అన్లిమిటెడ్ వినోదాన్ని ప్రేక్షకులకి అందించబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. పోతే ఈ కార్యక్రమాన్ని టీవీలో చూడటమే లేదా అదృష్టాన్ని నమ్ముకుని చూడటమే కానీ ఎక్కువ మందికి ప్రత్యక్షంగా చూసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే భారీగా జనాలు చూసేటట్టు ఏర్పాట్లు చేయాలి అంటే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది డబ్బులు ఖర్చు పెట్టడానికి కాదు, డబ్బుల్ని జమ చేయడానికి. అలా జమ చేసిన డబ్బులు తీసుకెళ్లి వైజాగ్ హుదూద్ బాధితులకి ఇవ్వడానికి. సో అందుకని వీలైనంత తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువగా డబ్బుల్ని జమ చేయాలన్న విధంగానే షెడ్యూల్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకని దీనికి సంబంధించి కొన్ని స్కీమ్స్ ని వాళ్ళు పెట్టారు. అదేంటంటే విరాళాలను కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నారు. ఎవరైతే ₹1,00,000 అంతకంటే ఎక్కువ విరాళాలు ఇస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ పాస్ ఇస్తున్నారు. ఆ పాస్ ని తీసుకుని స్టార్స్ అందరితో కలిసి డిన్నర్ చేసే అవకాశం ఉంది. అది నవంబర్ 29 సాయంత్రం 8 గంటలకు జరుగుతుంది. ఇక నవంబర్ 30వ తారీఖున జరిగే కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనడానికి లేదు, కొంతమంది పాల్గొనే విధంగా ప్లాన్ చేశారు. దానికి సంబంధించి పాస్ వాల్యూ ₹500 పెట్టారు. ఎవరైనా సరే 500 పెట్టి కొనుక్కోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ₹500 పెట్టి కొనుక్కున్న వాళ్ళందరిలోంచి కొంతమందిని డ్రాగా తీసి ఒక 104 మందిని షోకి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు చూడొచ్చు. మిగిలిన పాసుల సొమ్ము ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా సీఎం సహాయ నిధికి అందుతుంది. ఇది ప్రస్తుతానికైతే మేము సైతం కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.